ఈరోజు డే 2. సో డే 1 అంతా తిరుపతిలో గడిపాం కదా. చెప్పాను కదా ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అని చెప్పి. సో ఈరోజు మేము కాణిపాకం అండ్ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో మినీ వ్యాన్ ఒకటి బుక్ చేసాం అనమాట. సో అరౌండ్ 8,000కి అలాగా. సో ఇప్పుడు మేము కాణిపాకం అండ్ గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ ఆ 2 టెంపుల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. టైం బ్యాడ్, మా వెహికల్ అయితే ఆగిపోయింది. సో రిపేర్ చేస్తున్నారు. సో హైవే మధ్యలో మా బండి అయితే ఆగిపోయింది. సో ఈ బండిని ఏదో చిన్న మేనేజ్ చేసి వెళ్దామని ట్రై చేస్తున్నాం. సో చూద్దాం ఏమవుతాం మరి. సో వీలైనంత వరకు ఈ 2 టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్. ఇక్కడ పక్కన కనిపిస్తారు కదా. సో మా వ్యాన్ అయితే అయిపోయింది, కానీ ఏదో ట్రిక్ అయితే చెప్పారు. ఆ ట్రిక్ ఇట్లా వైర్తో ఏదో కడదాం అది అన్నారు. సో ఫైనల్ గా సక్సెస్ అయింది అది. సో మా బండి అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూడడానికి అమాయకంగా కనబడుతుంది కానీ చాలా తెలుసు. సో మేమైతే తమిళనాడు బార్డర్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ అనేది తమిళనాడులో ఉంది. సో ఫస్ట్ ఈ గోల్డెన్ టెంపుల్ అనేది లాంగ్ డిస్టెన్స్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ టెంపుల్ దర్శనం చేసుకొని కాణిపాకం వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ని అయితే దర్శనం చేసుకుంటాం. సో గోల్డెన్ టెంపుల్కి అయితే మేము రీచ్ అయిపోయాము. కానీ ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఫోన్స్ అయితే లోపలికి అలౌ చేయరంట. సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే అక్కడ లొకేషన్స్ చూపించలేకపోతున్నాను. కానీ ఇక్కడ తిరుపతి లాగే సేమ్ గేట్స్ ఉన్నాయి ఫ్రీ దర్శనానికి, అండ్ 150 రూపీస్ దర్శనాలు కూడా ఉన్నాయి. సో చూసారా డిపాజిట్ కౌంటర్, ఆ ఫోన్స్ అక్కడ సబ్మిట్ చేసి మనం అయితే దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఐఎమ్ రియల్లీ సో గోల్డెన్ టెంపుల్ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కానీ అక్కడున్న లొకేషన్స్ని ఏమీ చూపించలేకపోయాను, ఎందుకంటే అక్కడ ఫుల్ రిస్ట్రిక్షన్స్ అనమాట. ఫోన్ అయితే అస్సలు అలవలేదు. కానీ ఇప్పుడు మేము గోల్డెన్ టెంపుల్ నుంచి కాణిపాకం అయితే వెళ్తున్నాం. సో అరౌండ్ 15 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా. సో అక్కడికి వెళ్ళి అక్కడున్న లొకేషన్స్ని అయితే నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము. సో అండ్ అలాగే మేము ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత బాగా దర్శనం చేసుకుంటాం, ఎందుకంటే మాకు ట్రైన్ 8 o'clock అయితే ఉంది. సో హాయ్ ఎవరీవన్. సో గోల్డెన్ టెంపుల్ దర్శనం అయితే అయింది, కానీ ఫోన్ అయితే లోపలికి అలౌ చేయలేదు. సో నేను ఆ టెంపుల్ని చూపించలేకపోయాను ఈ వీడియోలోని. కానీ దర్శనం అయితే చాలా బాగా అయింది. ఫుల్ గోల్డ్ అనమాట, అంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో టెంపుల్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది, ఫుల్ ఆఫ్ గోల్డ్తోని. సో మీరు కూడా ఒకసారి తిరుపతి ఏమైనా విజిట్ చేస్తే మాత్రం తిరుపతి టెంపులే కాకుండా అక్కడ గోల్డెన్ టెంపుల్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంది టెంపుల్. అండ్ అక్కడి నుంచి మేము కాణిపాకం అయితే బయలుదేరిపోయాము. సో కాణిపాకం అయితే జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము. సో ఇప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇదైనా సరే ఈ వీడియోలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్.
సో కాణిపాకం వినాయక స్వామి టెంపుల్ దర్శనం అయ్యాక అక్కడ సరౌండింగ్స్లోని మనకి ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే శివయ్య టెంపుల్ ఒకటి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సో శివుడి దర్శనం అయ్యాక సో దాని ఆ టెంపుల్ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది. సో ఈ టెంపుల్ కూడా మనం దర్శించుకొని నెక్స్ట్ మీకు ఐడిల్స్ చూపిస్తాను వినాయకుడివి. దర్శనం అయ్యాక మనకి ఆ గుడి సరౌండింగ్స్ లోనే వినాయకుడి యొక్క ఐడిల్స్ ఉన్నాయి. సో ఐడిల్స్ అన్ని వీడియోలో చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయి ఐడిల్స్ అయితే. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో అలా బయటకు వస్తే మనకు కోనేరు కనిపిస్తుంది. సో కోనేరు కూడా ఒకసారి మనం చుట్టూ లొకేషన్స్ అన్నీ చూసి, అండ్ ఇక్కడ దీపారాధన కూడా చేస్తున్నారు చిన్న వినాయకుడు ఐడిల్ ఉండి. సో అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్. సో ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తే మనకి దీపారాధన అయితే కనిపిస్తుంది. సో చాలా మంది భక్తులు అయితే వచ్చే దీపారాధన కూడా చేస్తున్నారు వినాయకుడికి. సో చూపిస్తాను చూడండి. సో ఇదంతా షాపింగ్ కౌంటర్. సో ఇక్కడ మనం చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు కానీ గాజులు కానీ ఏమైనా కొనుక్కోవచ్చు ఇక్కడ. సో అవన్నీ ఒక ఆర్డర్లో పెట్టారు, చాలా బాగుంది. అంటే వీటికంటూ ఒక ఇండివిజువల్ ప్లేస్ అయితే ఇచ్చారు కాణిపాకంలోని, చాలా బాగుందన్నమాట. సో మనం ఏవైనా కావాలనుకుంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, లేడీస్ కానీ లేదంటే కిడ్స్కి అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు గోల్డెన్ టెంపుల్ అండ్ కాణిపాకం రెండు దర్శనం చాలా బాగా జరిగింది. సో డే 2 ఇలా జరిగింది అనమాట. కాణిపాకం కూడా చాలా బాగుంది, ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. గోల్డెన్ టెంపుల్తోనే పాటు కాణిపాకం కూడా విజిట్ చేయండి. సో పవర్ఫుల్ టెంపుల్స్ అనమాట ఈ రెండు. ఇక్కడ అంటే వినాయక స్వామి టెంపులే కాకుండా ఆ టెంపుల్ దర్శనం అయిన తర్వాతే దాని అంటే పక్కనే శివుడిది టెంపుల్ ఒకటి ఉంటుంది అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. సో అలాగా కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సరౌండింగ్స్లోని. సో ఆ టెంపుల్స్ కూడా చూడండి, చాలా బాగుంది. సో ఫైనల్లీ డే 2 అయితే ఇలా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మేము డైరెక్ట్గా అరౌండ్ 8:40కి మాకు ట్రైన్ ఉంది. సో ఆ ట్రైన్కి వెళ్ళిపోయి మినిమం 1.5 hour పడుతుంది అనమాట కాణిపాకం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే. సో రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోతే సో డే 3 విజయవాడ అయితే రీచ్ అయిపోతాం. సో విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రావెల్ విత్ గని.